శివాయ గురవే నమః. 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 సో మనస్సు అంటే ఇక్కడ జీవ లక్షణమే. మనస్సును తిట్టుకోవటము అంటే ఏదో అది వేరేగా ఉంది, అది వేరేది కాదు, దాన్ని పాయింట్ అవుట్ చేయటం అనేది కాదు. ఇక్కడ జీవ లక్షణమే. జీవుడే బుద్ధి అయినా మనస్సు అయినా ఏదైనా సరే. జీవుడు భ్రమమైనప్పుడు ఈ గోల లేదు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా సరే. గురుగీత చదువుతున్నారు ఇప్పుడు, ఎన్నిసార్లు అయ్యి ఉంటుంది. అంటే గురువు పట్ల మీకు కనుక నిజంగా అలాంటి అఖండమైన విశ్వాసం, గురువుకి ఇచ్చేది పక్కన పెట్టేయండి, ముందు మీకు గురువు పట్ల ఆ అచంచలమైన దృఢ విశ్వాసం ఉంటే మీలో ఈ జీవలక్షణం అనేది అత్యంత సహజంగా నశిస్తుంది. దానికోసం అసలు మీరు వేరే కష్టపడక్కర్లా, మీ సాధన 1% ఉంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ జీవలక్షణం ఎక్కువైపోయి ఈ యొక్క ఏ లక్షణం అయితే మీలో ఉండాలో, అంటే గురువు లభించాడు కాబట్టి, గురువు లభించినప్పుడు ప్రయత్నము చేయవలసిందే. రమణ మహర్షి లాగా అది తప్పదు, ఇప్పుడు ఉద్దాలకుడు చేస్తున్నట్టుగా. అయితే ఎప్పుడైతే ఆ గురుగీతలో గురు లక్షణాలు మీకు తెలిసిందే, అలాంటి గురువు మీకు లభించాడని మీకు నమ్మకం కలిగినప్పుడు, మీకు అవును మా గురువులో కూడా ఈ లక్షణాలు ఉన్నాయని మీరు భావించాలి కదా మొదట. అయితే అలా గనక ఆ లక్షణాలు ఉన్నాయని మీరు అనుకున్నప్పుడు మీకు గురువు పట్ల ఆ అచంచలమైన దృఢ విశ్వాసం ఏర్పరచుకోవాలి. రెండు మీవే, చాయిస్ మీకే ఇచ్చారు, అంతేగాని మస్ట్ అండ్ షుడ్ అనలేదు మిమ్మల్ని. కాబట్టి మీకు అనిపించినప్పుడు గురువుని పొగడటం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. గురువు పొగడతలకి పొంగిపోవటమో అనుగ్రహాలు ఇవ్వటమో జరగదు. ఎందుకంటే పొగడతలు అనేవి నశించేవి. మీ అభిప్రాయాలు మారినప్పుడు పొగడితే ఏమైంది అని గురువు అడిగితే అప్పుడు ఏమిటండి సమాధానం? మీ దగ్గర సమాధానం ఉంటుందా? ఉండదు. అంటే ఈ జీవుడు అనేవాడు తనకి నచ్చిన సమయంలో గురువుని పొగుడుతాడు, తనకి గురువు అనుకూలంగా లేడు అనుకున్నప్పుడు గురువుని విమర్శిస్తాడు. ఆ వ్యతిరేక భావన ఎవరో కల్పించింది కాదు, వాడికి కలిగిందంతే. ఇష్టము వాడిదే, అయిష్టము వాడిదే, రెండు. ఎందుకంటే దానికి అనేక కారణాలు మీ దగ్గర ఉంటాయి. ఇక్కడ ఎక్కడా కూడా గురువులో భేదము అనేది ఉన్నదని మీరు అనుకుంటే అది నిజమవుతుందా? దోషం. కాబట్టి ఇక్కడ ఆ అంటే ఆ ఇది మీలో ఉండాలి. చదివినది అవగాహనకో లేదా ఆ చదివినది ఏమిటి అన్నది అర్థం కాని వయసులో గాని స్థితిలో గాని లేరు. అంటే ఎంత అత్యంత సులభమైన మార్గాలు మీకు చెప్పబడుతున్నాయి. సరెండర్నెస్, లేదా సాధన. ఇది చెయ్యను, అది చెయ్యను, ఏది చెయ్యను అని కేవలం గురువుని పొగుడుతూ ఉంటే ఏమిటి లభిస్తుందండి మీకు? ఏమీ లభించాలి. బాహ్య ప్రపంచంలో ఏ జీవుళ్ళనో వాడు పొగిడితే కాస్త పొంగిపోయి మీకు ఏమైనా ఇవ్వచ్చేమో గాక, అక్కడ సందేహం ఆ బాహ్య ప్రపంచంలో కూడా. కానీ అద్వైతము అంటే ఉన్నది పరబ్రహ్మమే అన్న తర్వాత పరబ్రహ్మముని పొగిడితే ఏమిటండి, పొగడకపోతే ఏంటి? ఆయన పొడగానే మీ ఎదుటికి వచ్చేస్తాడా? లేదా అబ్బా వీడు నన్ను పొగిడాడు కాబట్టి వీడిని నా అంతవాడిని చేసేస్తాడని మీకు ఏమైనా ఇచ్చేసేస్తారా? అలాంటివి ఉండవు ఇక్కడ. మతలబులు లేనిది అద్వైతం, అంటే జీవ లక్షణాలు లేనిది అద్వైతం. బాహ్య ప్రపంచంలో ఎవరు మనకి అనుకూలంగా ఉంటారో వారి యందు ఒక ప్రేమ ఇష్టము అవి చూపిస్తారు, అది జీవ లక్షణం.
అది కొంతమంది సందర్భాన్ని బట్టి దాన్ని బట్టి ఇష్టాలు చూపిస్తారు. కానీ వీటన్నిటికీ అతీతమైన వాళ్ళే గురువులైన, పరమాత్మ అయినా, పరబ్రహ్మమైన, నీవు నమ్మిన దైవమైనా సరే, ఎవరైనా సరే, అక్కడ మీ యొక్క ఈ జీవ లక్షణాలు ఏవి పనిచేయవు. కాబట్టి ఒట్టిగా చదవటం వల్ల ఉపయోగం ఏముంది? శ్రవణ మనన నిధిధ్యాసన లేనప్పుడు ఏమిటి నేను చదువుతున్నాను, ఆ చదివింది నాకు అర్థమైందా, అవగాహనకు వచ్చిందా లేదా, చాలు. ఒక వాక్యం పట్టుకున్నా మీరు తరించిపోతారు. అద్వైతందైనా సరే, గురుగీతలోదైనా సరే, శంకరులు బోధించినవి అనేకం ఉన్నాయి. అందులో ఏదిలో ఒక వాక్యమైనా సరే మీరు జీర్ణం చేసుకోగలిగితే చాలు. బట్ ఇక్కడ మనసుని తిట్టుకోవటము, కానీ మనస్సుని ఆయన నిలదీస్తున్నాడు అంటే అర్థము మిమ్మల్ని మీరు నిలదీసుకున్నట్టు. కేవలం ఏదో మనస్సుని విడిగా అంటాం కదా, మనస్సు వేరేగా లేదు. మీ మనస్సులోని భావనలు వలన మీరు ఆ భావనలకి లొంగిపోయి మీ అభిప్రాయాలకు మీరే లొంగిపోయారు. ఎందుకంటే మీకు ఆ అభిప్రాయాల పట్ల దృఢత్వం ఉన్నది. ఎక్కడ దృఢత్వం ఉండకూడదో అక్కడ మీలో దృఢత్వం ఉన్నది. కాబట్టి ఆ జీవుడు అనేవాడు కూడా దృఢంగా ఉన్నాడు. జీవుడు దృఢంగా ఉంటే ఇక చేసేది ఏముంది? అక్కడ బ్రహ్మం ఎక్కడి నుంచి వస్తాడండి? నేను తినను అన్న వాళ్ళని ఏం చేయగలుగుతారండి? బలవంతంగా నోట్లో కుక్కితే వాళ్ళు కక్కుతారు. చిన్నపిల్లలైనా సరే, ఎవరైనా సరే, ఏదైనా అంతే. బలవంతంగా మీరు ఏం చేయించగలరు? కొన్ని మాత్రమే చేయించగలుగుతారు. కానీ వాడి మనస్సులో మీ పట్ల అభిప్రాయాన్ని మీరు, అది పిల్లల పట్ల అయినా సరే, మీరు మంచే చెప్తున్నారని వాళ్ళని కోప్పడినా, వాళ్ళని శిక్షించినా, వాళ్ళ మనసులో ఏర్పడిన భావాన్ని మీరు మార్చగలరా? వాడికి అర్థమయ్యే నాటికి అంటే అది వేరే విషయం. పెద్దవాళ్ళ పట్ల అయినా సరే, ఒకవేళ ఇంట్లో బంధాల పట్ల నువ్వు చేసేది తప్పని గట్టిగా చెప్పినప్పుడు అవతల వాళ్ళు మీ అధికారానికి దానికి లొంగి చేసిన లోపల వాళ్ళ భావాన్ని మీరు మార్చగలుగుతారా? వాడంతట వాడు మార్చుకోవాల్సిందే. వాడు దాన్ని అవగాహన చేసుకుని అర్థం చేసుకున్న వాడైతే, ఓ వీళ్ళు నా కోసమే కదా అని అనుకుంటే, అది గ్రహిస్తే వాడికి పాజిటివ్నెస్ పెరుగుతుంది, అభిప్రాయం. కాబట్టి ఇక్కడ మొత్తుకునేది అదే. భావనలు పెట్టుకోకు, ఎవరిది వారిదే. నీవు పరబ్రహ్మంని పొందాలని నిశ్చయించుకున్నప్పుడు నీవు ఈ విధంగా ఉండి తీరవలసిందే అని చెప్తున్నారు. మరి ఉండి తీరవలసిందే అని ఇంత బోధలు జరిగినా కూడా ఆ జీవ లక్షణాలను మేము వదులుకోము అంటే ఏం చేస్తాడండి? బ్రహ్మ ఏమి చేయదు, గురువులైనా ఏమి చెయ్యరు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క మనస్సుని ఆయన ప్రశ్నించాడు, తిట్టాడు దాన్ని. ఇవన్నీ కూడా కేవలము ఆయన విచారణ కాబట్టి, అంటే తన దృఢ నిశ్చయాన్ని మీకు చెప్తున్నాడు. ఇంత ఆయన చేశాడు అని అంటే అది మనము అవునా ఆయన అలా చేశాడా అని అనక్కర్లేదు. ఇక్కడ అవి కాదు మీరు ఆలోచించవలసింది కానీ, నిర్ణయించుకోవాల్సిందని కానీ. అంటే మీరు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, ఎందుకని ఇంకా మీలో దృఢ నిశ్చయం కలగటం లేదు, ఇలా పోనీ విచారం చేయకపోయినా మాకు బోధ జరిగినది కదా, ఈ బోధను నేను ఎందుకు ఆచరణలో పెట్టలేకపోతున్నాను అన్న ఒక విచక్షణ కలిగితే చాలు. ఇవన్నీ కూడా కేవలము మీరు అనుభవించేవనండి, మీరు చేసేవనండి. ఎవరిదైనా మనస్సు అంతే. జీవుడు అంటే జీవ లక్షణంతో ఉన్న ప్రతివాడు ఇలాగే ఉంటాడు. చిత్తమా నీవే వాసనలను సొంతం చేసుకున్నావు, కానీ నేను నిన్ను నీ వాసనలను విడిచిపెడతాను. నేను దేహం అనే కల్పన నిర్మితమైంది. ఎంతటి అజ్ఞానం! కాలి బ్రేళ్ల నుండి మొదలుపెట్టి కేశముల వరకు వెతికి వెతికి చూశాను. నేను అన్న పదార్థం ఏది నాకు కానరాలేదు. నేను సకల దిక్కులకు విదిక్కులకు, కాలమునకు కాలం యొక్క అభావమునకు, పదార్థములకు వాటి అభావమునకు అధిష్టానముకు చిత్ స్వరూపుడను. నాకు హద్దులు గాని పేరు గాని లేదు. నేను ఒకటి కాదు, రెండు కాదు. నేను పెద్ద కాదు, చిన్న కాదు. ఈ శరీరంలో మాంసము కలదు, రక్తము కలదు, ఈ ఎముకలు ఉన్నాయి, ప్రాణవాయువు ఉన్నది. వీటిలో నేను అంటే ఏది? దేన్ని పట్టుకుని ఇది నేను అనగలుగుతాను? శరీరములో ప్రాణం యొక్క శక్తి మరియు పరమాత్మ యొక్క జ్ఞానము ఉన్నాయి. శరీరము పెరిగి క్షీణిస్తోంది.
వీటిలో నేను ఏది? శరీరంలో అనేక అవయవములు వేరువేరుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు తెలియంది కాదు, బోధలో జరగంది కాదు. ఒకసారి మళ్ళీ ఏం చేస్తారు, తప్పదు కదండి. గురువులు బోధల్లో ఇంకా విపులంగా చెప్తున్నారు. శరీరములో అనేక అవయవములు వేరువేరుగా ఉన్నాయి. ప్రాణము, ఇంద్రియములు వేరువేరుగా ఉన్నాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, వాసనలు వేరువేరుగా ఉన్నాయి. వీటిలో అహమేది అంటే ఆ నేను ఏది? సాక్షి స్వరూపడనగు నాచే మాత్రమే ఈ జగత్తంతా ప్రకాశింపచేయబడుచున్నది. ఉన్నది కేవలము నేను అంటే నేను మాత్రమే. నేను లేకుండగా ఇదేమీ లేదు. అహమనబడే వస్తువు దేహముచే గాని జగత్తుచే గాని పరిచ్ఛిన్నమై లేదు. వాస్తవికమగు అహం నందు దేహము గాని జగత్తు గాని లేదు. అది విశుద్ధ ఏకరస చైతన్యం. నేను కల్పనలకు లోబడి పరిచ్ఛిన్నమగు అహం అనే వేషాన్ని ధరించి సర్వమును చేయుటకు భోగించుటకు పూనుకున్నాను. బంధంలో చిక్కుకున్నాను. ఆ పరిచ్ఛిన్నమగు అహంకారమే నేనని స్వీకరించాను. ఇప్పుడు ఆ పొరపాటిక నేను చెయ్యను. నాకంటే అతిరిక్తమగు వస్తువు ఏదైనా ఉన్నచో అది ఉన్నా పోయినా దానితో నాకేమిటి? ఏ సంబంధము లేదు. పిల్లలకి బేతాళుడు అంటే భయం, అలాగే అజ్ఞానికి జగత్తు అంటే భయం. నేను ఎండమావులలో సముద్రమును చూచుచున్నాను. ఇంద్రియములను వాటి విషయములను నావి అని స్వీకరించాను. వాస్తవంలో అవి లేనే లేవు. ఆ అహం ఎట్టిది? ఆ ద్రష్ట అంటే చూచేవాడు, స్పృశించేవాడు, వినేవాడు, ఆఘ్రానించేవాడు, రుచి చూచేవాడు, ఆలోచించేవాడు ఎవరు? అజ్ఞానమే అహంకారం అనే రూపాన్ని దాల్చింది. జ్ఞానముచే దాని మూలము కూడా పెకిలించి వేయబడుతుంది. వాసనా బీజము శక్తిహీనం అవుతుంది. శరీరం యొక్క క్రియలకు ఫలమునిచ్చే శక్తి లేదు. అంతే. అదే దుఃఖమునకు మరియు సాంసారిక సుఖమునకు సర్వనాశనం. పిల్లలు మట్టి బొమ్మలతో ఆడతారు, అవి పగిలిపోతే ఏడుస్తారు. అదే విధముగా చిత్తము వాసనలను దాచుకుని వాటికి ప్రతికూలముకు క్రియ ఘటిల్లినప్పుడు రోధిస్తుంది. దుఃఖమునకు నిమిత్తము అంటే కారణము వాసనయే, అంటే మీ ఆలోచనలే, మీ భావనలే, మీ అభిప్రాయాలు. కానీ తత్వవేత్తకు ఈ సర్వము లేనే లేదు. ఉన్నదంతా తన స్వరూపమే. ఓ ఇంద్రియములారా, ఓ చిత్తమా, నీకు నీ మూఢత్వము మరియు మిథ్యాత్వము తెలిసినది. నీ వ్యక్తిత్వమును అహంకారమును విడిచిపెట్టి అనంత సత్తయగు నా యందు విలీనముగా చూడు. ఏకరసము, అనంతము, పరిపూర్ణము, విజ్ఞానంద ఘనస్వరూపమగు నేను మాత్రమే స్థిరముగా ఉన్నా. నీ మూలము, నీ వాస్తవ స్వరూపమగు నన్ను తెలుసుకో. అంతే. దాని వలననే నీకు కృతకృత్యత సిద్ధిస్తుంది, అంటే పరమానందం లభిస్తుంది, దుఃఖము శమించిపోతుంది. ఈ విధముగా అతను తన యొక్క వివేకాన్ని చేసుకుని దృఢ సంకల్పయుక్తుడు అయ్యాడు. అయితే మీరందరూ ఇంత ఆలోచించవలసిన, అంటే ఇంత కష్టం కూడా మీకు లేదు. ఇంత వివేచన కూడా అవసరం లేకుండానే మీకు సాధనా మార్గాలు ఉపదేశించబడ్డాయి. కేవలము ఆ యొక్క సాధన పరిపూర్ణత కోసం కొన్ని రోజులు బాహ్య ప్రపంచాన్ని, బాహ్యంలోనే ఉంటారు కానీ బాహ్య ప్రపంచమందు రమించకుండా, అంటే దానిలో ఉద్వేగాలు, ఉద్విగ్నతలో ఎలాంటి భావాలు లేకుండా ఉండగలగాలి. అది మీకు నిర్ణయించుకోవాల్సిందే తప్ప ఎంత చెప్పినా, అదేదో అంటారు కదా, ఎనకతోలు ఎంత ఇది చేసినా నలుపు నలుపే గాని తెలుపు కాదు అని. ఎలా వచ్చిందండి? అవ్వదు. అలాగే ఇక్కడ మీ బుద్ధిని మీరు అనుకుంటే తప్ప ఆ బుద్ధి మారదు. ఎందుకంటే బుద్ధి మీదే. మీ బుద్ధి సర్వకాల సర్వావస్థల యందు బ్రహ్మం యందు లగ్నమై ఉండాలి. గురువు యందు లగ్నమై ఉండాలి. ఇన్ని లేవు, ఏదో ఒకటే. గురువు ఎందైనా లగ్నమై ఉండాలి. ఇక్కడ ఇంకొక బాధ ఏమిటి అంటే, అంటే మీకు బాధ అందరిది కాదు. గురువు అనేవాడు ఒక మీ రూపంలో కనపడుతున్న ఒక రూపం. మీరు రూపముగా భావించి గురువుని, ఆ రూపానికి కొన్ని గుణాలను ఆపాదించినప్పుడు మీలో ఇష్టాలు అయిష్టాలు కలుగుతాయి. రకరకాల భావనలు ఉంటాయి. గురువు అన్న మాటకి మీకు ఇష్టమైనప్పుడు ఇష్టమైన విధంగా అభిప్రాయాలు స్వీకరిస్తారు, అర్థాలు స్వీకరిస్తారు. వేరే వారు విమర్శిస్తున్నా,
వేరే వారు అంటున్నప్పుడు కూడా మీ బుద్ధిని ఆ సమయంలో మీ బుద్ధి ఎలా ఉందో దాని ప్రకారంగా వారి అభిప్రాయాలు స్వీకరిస్తారు. దీని వలన మీరు గురువుకి సరెండర్ అవ్వటం లేదు. అవ్వకపోవడానికి కారణం కూడా మీరే. మీ భావనలు, మీ అభిప్రాయాలు అంటే అవి మారిపోతూ ఉన్నాయి. సందర్భాన్ని బట్టానండి, ఇంకో దాన్ని బట్టానండి, ఎలా అయినా సరే. అంటే ఈ బాహ్య ప్రపంచంతో లింక్ వల్ల. కాబట్టి బాహ్య ప్రపంచం కారణం అని నేను చెప్పను, మీ బుద్ధే కారణం. బాహ్యం ఎప్పుడు వచ్చింది? మీ బుద్ధి బాహ్యం వైపు వెళ్తే బాహ్యం ఉన్నది. మీ బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు ఎటుపోతుందండి? మీ అభిప్రాయం స్థిరంగా ఉన్నది. స్థిరంగా ఉన్నప్పుడు మీరు అలాగే ఉంటారు. నేను ఇలా మంచిగానే ఉంటాను, నా అభిప్రాయాలు ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటాయి, నేను ఎప్పుడు నిరాశ చెందను అని మీరు కనుక దృఢ నిశ్చయంతో ఉన్నప్పుడు మీ బుద్ధి సక్రమంగా అంటే మీరు సక్రమంగా ఉంటారు. ఎవరు ఎంతమంది అభిప్రాయాలు మార్చినా మీ అభిప్రాయం మారదు కాక. దేని పట్ల అయినా సరే, కేవలం గురువు పట్ల. కానీ ఇక్కడ మీరు ఆ బ్రహ్మానందాన్ని పొందాలి అంటే గురువును పట్టుకున్న వాళ్ళకి ఇది మస్ట్ అండ్ షుడ్. మాకు గురువు అక్కర్లేదండి, సంతోషం. గురువు చెప్పినవి వింటాము, కానీ మాకు గురువు కన్నా కూడా పరబ్రహ్మం ఎందే అని అనుకున్నప్పుడు అది నష్టం. భేదం మీలో ఉంది కానీ గురువులో లేదు. గురువు ఎప్పుడు నన్నే పట్టుకోండి అనడు. కాబట్టి గురువు నీ పట్టుకున్నా వదిలేసినా నీదే. నీ అభిప్రాయము, నీ బుద్ధి అనండి, జీవలక్షణం అనండి, దానికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా అది నువ్వే. ఇక్కడ నేను అనేదే లేదు అంటుంటే ఆ నేను తోటి మీరు అభిప్రాయాన్ని పట్టుకుని మీకు అనుకూలంగా ఉన్నప్పుడు గురువులు, అనుకూలంగా లేనప్పుడు అక్కర్లేదు అనుకుంటే దానివల్ల నష్టమా లాభమా అనేది తెలియని అజ్ఞానులు కాదు మీరు. ఎందుకంటే బోధ జరిగినది కాబట్టి అజ్ఞానం లేదు అక్కడ. కేవలము మీ అభిప్రాయమే. అది జ్ఞానముతో కూడినదా అజ్ఞానంతో కూడినదా అనేది కూడా తెలియనంత అజ్ఞానులు కాదు. కాబట్టి ఇక్కడ గురువు రూపాన్ని మీకు ఇష్టం వచ్చినట్టుగా భావన చేయటం కానీ, మీ అభిప్రాయాలు గురువు యందు ఆరోపించుకోవటం కానీ, ఎలాగైతే పరబ్రహ్మం యందు నానాత్వాన్ని ఆరోపిస్తున్నాడో జీవుడు అనేవాడు, అదే విధంగా. అందుకే పరమాత్మకి గురువుకి అభేదం అని చెప్పబడింది. అందుకే గురువులు మానవమానాలకు అతీతంగా ఉంటారు. మీరు ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని చేసినా మరలా మీతోటి సామరస్యంగా అనండి, మామూలుగా ఉండగలుగుతున్నారు అంటే అదే లక్ష్యం. అంటే వాళ్ళు లేదండి అని మీరు అనుకున్నా అవి మీ అభిప్రాయాలే తప్ప గురువు అభిప్రాయాలు కాదు. గురువు ఎందుకు నాతో ఆ విధంగా ప్రవర్తించాడు, ఏమిటి నాలో దోషం అనుకున్నవాడు బాగుపడతాడు. కేవలం నా మంచి కోసమే అని వదిలేసేవాడు బాగుపడడు. ఎందుకు నా పట్ల అలా ప్రవర్తించారు గురువు? గురువు యొక్క ఆ కరుణ నేను ఎందుకు పొందలేకపోయాను? ఎందుకు గురువు నా పట్ల కొంత కాఠిన్యాన్ని చూపించారు? ఏమిటి నా దోషం అని పరికించుకునేవాడు దోషరహితుడు అవుతాడు, అయి తీరుతాడు. ఎందుకంటే వాడు తన వైపు ఆలోచించాడు. కాదు గురువే మారాడు అనుకున్న వాడికి ఎప్పటికీ బాగుపడు. అదే చెప్పింది బాహ్యంలో కూడా, నువ్వు అవతల వాడిని చూసి వాడి వల్ల నాకు దుఃఖం కలిగింది, వాడి వల్ల నాకు ఆనందం కలిగింది అన్ననాళ్ళు నీకు సుఖ దుఃఖాలు తప్పవు. అంటే నీ దోషాన్ని గ్రహించనంత కాలం నీకు ఆనందం అనేది నా దగ్గరే ఉందిరా, దుఃఖము కూడా నా దగ్గరే ఉంది, వాడి వల్ల నాకు కలగలేదు, నా భావన వల్ల నాకు కలిగిందన్న పరమ సూక్ష్మం నీకు అర్థమైన రోజు నువ్వు ఏడవు, అనవసరంగా ఆనందించు. ఎప్పుడూ కూడా చక్కగా ఉన్నత స్థితిలోనే ఉంది. అదే విధంగా ఆ గురువు యందు మీకు ఎప్పుడైతే ఎందుకు కాఠిన్యం చూపించారు, ఎందుకు ఈ విధంగా మాట్లాడారు అని వివేకం కలిగినవాడు. అంతే తప్ప గురువు మాట్లాడుతున్నాడు కదా, మామూలు విషయాలు మాట్లాడుతున్నారు కదా అనుకుంటూ మీరు కూడా మీ విషయాలు, మీ గొప్పతనాలు గురువుకి చెప్పవలసిన ఆవశ్యకత లేదు. మీరు ఎప్పుడైతే మీ గొప్పతనాలు అంటే మీరు వేరే వాళ్ళకి చెప్పినవి, ఇలా చెప్పాను వాళ్ళకి అందుకని వాళ్ళలో మార్పు వచ్చింది, ఇవన్నీ అన్నారనుకోండి, మీలో జీవలక్షణం. మీ గొప్పతనాన్ని గురువు గుర్తించాలన్న తాపత్రయం. ఇక్కడెక్కడ గురుబోధ లేదు, కేవలం నేను అన్న అహంకారం. నేను ఇలా వాళ్ళకు బోధించాను,
నేను వాళ్ళకి మంచి చెప్పాను, వాళ్ళని ఇలా ఉండమన్నాను, అలా ఉండమన్నాను, ఇలా రకరకాలుగా తాపత్రయం. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా జీవ లక్షణాలు. అంటే గురువు దగ్గర నిన్ను నీవు నిరూపించుకోవడానికి, నువ్వు చాలా ఉత్తముడు అని నిరూపించుకోవడానికి. నీ ప్రవర్తన ఎలా ఉందో నీకు తెలియదా? సరే, నువ్వు వేరే వాళ్ళకి చెప్తున్నావు, నువ్వెలా ఉన్నావు గురువు దగ్గర? ఆ విధంగా ఉన్నావా అని గురువు ప్రశ్నిస్తే 100% ఉన్నానని మీరు చెప్పగలరా? ఇలా అనేకం వస్తాయి. అబ్బో ఇంత తలకాయ నొప్పా అని అనుకునే బదులు సర్వస్వ శరణాగతి పొందేశారనుకో, ఆ పొందే వరకు మౌనాన్ని ఆశ్రయించారనుకో, బ్రహ్మత్వం సులభంగా లభిస్తుంది కదా. మనసులో ఎందుకండి భావనలు? హాయిగా ఉండండి. గురువుకి మీరు ఏమీ చెప్పవలసిన ఆవశ్యకత లేదు. మీ ఆచరణ ఏమిటో చూపించండి, సాధన చెయ్యండి, దీక్షలు పెట్టండి, నియమాలు పట్టుకోండి. అవి కూడా గురువుకి చెప్పాల్సిన ఆవశ్యకత లేదు. నీ యొక్క దృఢత్వాన్ని నీవు ఆచరణలో పెడితే దానివల్ల పరమానందాన్ని పొందేది కూడా నీవే. అందుకే గురువు దగ్గర అద్వైతం చూపించకూడదని చాలాసార్లు చదువుతున్నారు. నేను గురువు సమానం, మీరు చెప్పినట్టే నేను చెప్తానండి అంటుంటారు కొంతమంది. గురువుతో కంపారిజన్ ఏమిటండి? మీరు ఎలా చెప్తారో నేను అలాగే చెప్తానండి. నీవు ఆచరణలో పెట్టి 100% అప్పుడు చెప్పు దానికి ఫలితం. ఫలితం అంటే వాడు వింటాడు ఏదో కాదు, అప్పుడు నువ్వు అసలు ఏమి చెప్పక్కర్లేదు, నేను చెప్పానని ఇచ్చేయక్కర్లేదు. గురువు అందుకే మీకు చెప్తాడు, నేను చెప్పాను వాళ్ళకి, నేను ఇలా చెప్పాను వాళ్ళకని అంటూ ఉంటాడు. ఎందుకంటే అది నువ్వు గ్రహిస్తావేమోనని అలా చెప్పకూడదన్న విషయం నువ్వు గురువుకి. సరే, ఏవో జరుగుతూ ఉంటాయి. అది అంటే దానికి అతీతం అవ్వాలని ఇక్కడ చెప్పబడుతుంది. అతీతం అయితే తప్ప ఏది జరగదు. మరి అతీతులు ఎప్పుడవుతారు? కాబట్టి నీ వ్యక్తిత్వాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టి అనంత సత్తయ్యకు బ్రహ్మము యందు విలీనంగా ఏకరసము, అనంతము, పరిపూర్ణము, విజ్ఞానంద ఘన స్వరూపమగు నేను మాత్రమే, అంటే పరబ్రహ్మం మాత్రమే స్థిరముగా ఉన్నది. నీ మూలము, నీ వాస్తవ స్వరూపమగు నన్ను తెలుసుకో, పరమాత్మని తెలుసుకో. దాని వలననే నీకు కృతకృత్యత అంటే సంపూర్ణత్వం అనండి, నీ జన్మ సార్థకం అనండి, ఏదైనా లభిస్తుంది. ఈ ప్రాక్తన సంస్కారాలు సత్యాన్ని కప్పివేస్తాయి, కానీ ఉద్దాలకునేందు ఆ సంస్కారములు దూరమయ్యి ఆయన సత్యం వద్దకు చేరుకుంటూ ఉన్నాడు. వస్తుతత్వము ఉజ్వలమగు రూపంలో ఆయన ఎదుట ప్రకటమైనవి. ఆయన నిశ్చయించుకున్నారు, ఆత్మస్వరూపం అనంతము, దానికి ఎల్లలు లేవు, అది చిత్త సంబంధము లేని చిత్. దాని యందు వాసనలు గాని, వాసనల వల్ల కలిగే దోషములు గాని లేవు. ఆ ఆత్మయే నేను. సంసారంలోని భయములు వాసన మూలకములు అనగా వాస్తవముగా ఏది లేనిది. ఏలైనగా వాసనలతో సంబంధం ఎక్కడున్నది? వాసనలకు పుట్టినిల్లకు అజ్ఞానము కూడా నన్ను అంటే పరమాత్మను స్పృశించలేదు. అజ్ఞానము, అహంకారం నుండి విషయముల వరకు గల దాని సంతానము ఉన్నా లేకున్నా నేను నిర్లిప్తము అంటే ఎటువంటి ఏది లేని చైతన్యమునై ఉన్నాను. జన్మ మరణములు నన్ను స్పృశించలేవు. సర్వము ఒకే ఒక అద్వితీయ ఆత్మ చైతన్యము మాత్రమే. సర్వము యొక్క జీవనము చిత్తు మాత్రమే, కానీ ఆ సర్వము చిత్తునందు వాస్తవముగా లేనే లేవు. ఈ స్థితిలో కంటికి కానవచ్చే ఈ చిన్న చిన్న జీవన అభాసలతో ప్రయోజనం ఏమిటి? పైగా ఈ స్థితిలో మృత్యు భయం అనగా ఏమిటి? ఇంతకంటే వేరుగా మరి ఒక దివ్య జీవనం ఆవశ్యకమా? అంటే అసలైన నేను అరే జీవనము, జీవన మరణములు మనస్సు యొక్క కల్పనలు మాత్రమే సుమా. నేను దేహమనే భావనయే జన్మ మృత్యువులకు కారణము. ఐడెంటిటీ. ఆత్మయందు అహంభావము లేనే లేదు. జన్మ మృత్యువులు ఎవరికి? దేహము జడము,
విచారము ద్వారా మనోనాశనం సిద్ధించి తీరుతుంది. అప్పుడు అహంభావనకు ఆలంబన ఏది? నేను అని వాడు ఎలా అనగలుగుతాడు? అసలు ఉన్నదే ఆత్మే అంటే ఆ ఆత్మ ఉండటం వల్లే ఈ దేహం కదులుతోంది, చూస్తోంది, ఏదైనా సరే. లేకపోతే దేహము జడము. మరి వాడు దేన్ని పట్టుకుని ఇప్పుడు నేను అనగలుగుతాడు? నువ్వు కాదురా, నేను నేనే, నువ్వు లేనే లేవని కనుక ఆ పరబ్రహ్మాన్ని వాడు అంటే, సరేరా అని ఆ పరబ్రహ్మం అందులోంచి వెళ్ళిపోతే ఇక వాడు దేనిని ఆలంబనగా అంటే అసలు వాడికి అప్పుడు నేను అనే ఎక్కడొచ్చింది? అనగలుగుతాడా? ఇది అందరికీ తెలిసిన పరమ సత్యమే. కానీ అది భావన చెయ్యటం లేదు, దానిలో దృఢత్వం ఉంచుకోవటం లేదు. ఎందుకంటే భయం. నేను ఐడెంటిటీని వదిలిపెట్టవలసి వస్తుందేమో, భోగాలు వదిలిపెట్టవలసి వస్తుందేమో, నేను గొప్పవాడిని, ఫలానా వాడిని, ధనవంతుడిని, ఇలాంటివి అనుకోవడానికి అనడానికి కుదరదు అన్న భయం. ఏదో ఒక రక భయం, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా. వీటికి అందమైన ఏదో ఇది ఉంది, బాధ్యత, బరువు, ఇంకోటి ఇంకోటి, నేను చూడాలి కదా వాళ్ళని. అన్ని అబద్ధాలు. ఏమిటి నువ్వు చూసేది? వాడిని ఏమిటి చూడగలుగుతున్నావు? వాడు నీకు ఏం చేయగలుగుతున్నావు? వాడి అన్నాన్ని నువ్వు జీర్ణం చేస్తావా? వాడు తిన్నది నీ అభిప్రాయం అసలు వాడికి సరిగ్గా అర్థమయ్యేటట్టే నువ్వు చెప్పలేవు. ఇంకా ఏమిటండి నువ్వు వాడిని పోషించేదైనా, చేసేదైనా, ఇంకోటైనా? ఎందుకు వేరే వారి మీద అసలు డిపెండ్ అవ్వాలి? వాడు నన్ను చూడాలి, వాడు నాకు ఇది చెయ్యాలి, వాడి చేత నేను చేయించుకోవాలి, చెయ్యక ఏం చేస్తారు? ఎందుకండి ఇలాంటి అన్ని అభిప్రాయాలు? ఏమిటి వాడు చేసేది, నువ్వు పొందేది? ఏమిటి వాడు చేయగలుగుతాడు? ఎంతవరకు చేయగలుగుతాడు? ఎంత చేస్తే నీకు తృప్తి కలుగుతుంది? జీవుడికి ఎప్పుడూ తృప్తి ఉండదు. ఎంత సేవ చేసినా ఇంకా ఏదో అంటాడు, ఎంత పెట్టినా ఇంకా పెట్టలేదని అంటారు. మీరు ఎంత ఆస్తులు పాస్తులు ఇస్తే మటుకు వాడు తృప్తి పొందుతాడా? వాడిస్తే మీరు తృప్తి పొందుతారు. వాడిని అనడానికి లేదు, మీరు అంతే, మీరు అలా ఉన్నారు కాబట్టి అలా అని అనొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా అభిప్రాయాలే. మరి అలాంటప్పుడు ఎందుకు అభిప్రాయాలు? మీకు తత్వం తెలిసింది, తత్వం తెలియని వాడి గురించి ఎందుకంటే నీకు చింత? నీకు తత్వం తెలిసింది, ఉన్నది పరబ్రహ్మమే, అన్ని నశించేవే. నువ్వు ధనవంతుడు అన్నది నశించవచ్చు, ఇప్పుడే ఈ జన్మలోనే నశించవచ్చు. నువ్వు ఈ యొక్క జన్మలోనే డబ్బు లేని వాడిగా ఉండవచ్చు. ఇవన్నీ నశించేవి. అసలు అదంతా ఎందుకు? నేను ఆనందంగా ఉన్నాను. డబ్బున్న వాళ్ళే ఆనందంగా ఉన్నారని చెప్పగలుగుతారా? ఎవ్వరూ చెప్పలేరు. ఆ డబ్బు అనేది కేవలం నీ యొక్క స్టేటస్ సింబల్ అను, లేదా ఆయన ఇచ్చాడు కాబట్టి నీకు లభించింది. కానీ దానివల్ల నువ్వు ఆనందాన్ని పొందగలిగావా? డబ్బు వల్ల ఎంత ఆనందం పొందారండి? క్షణిక ఆనందాలే. ఆ డబ్బు వల్ల నువ్వు ఎప్పుడు కూడా పూర్ణ ఆనందాన్ని పొందలేదు పొందలేదు. పోనీ ఆ డబ్బు కట్ట తెచ్చుకుని అదేదో సినిమాల్లో డబ్బు కట్ట మీద పడుకుంటే మటుకు నీకు ఆనందం వస్తుందా? నిద్ర పడుతుందా? ఏం చెప్తారంటే డబ్బైనా, వస్తువులైనా, బంధాలైనా ఇవన్నీ కూడా నశించేవే కాబట్టి వాటి పట్ల అంటే వాటి వల్ల మీకు ఎప్పుడు కూడా పూర్ణ ఆనందం కలుగలేదు. ఈ క్షణం ఆనందం లభించింది, ఆహా ఈ బంధం ఎంత గొప్పది, నేనంటే ఎంత ఇది అనుకున్నారు. అనుకున్న మరో సెకండ్ లో అనుకోవచ్చు, పోనీ ఒక గంటలో అనొచ్చు, కొన్ని రోజుల్లో అనుకోవచ్చు. ఆ బంధము మీ పట్ల వేరుగా వ్యవహరించి తీరుతుంది. ఇవన్నీ మీకు అనుభవాలు. ఇక్కడ అనుభవం లేని వాళ్ళు ఎవరూ లేరు. అయినా సరే ఆ బంధాల పట్ల మోహమా, భయమా, ఇంకోట, మూర్ఖత్వమా, ఏమనాలి? ఆ బంధాలు నాకు చేసి తీరాలి, ఆ బంధం నాకు పెట్టి తీరాలి. ఎందుకండి ఇలాంటి అభిప్రాయాలు? ఎవడు పెట్టాలి? పరమాత్మ ఇవ్వాలి, ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలని చెప్పారు. పరమాత్మ దగ్గర పెట్టుకో, ఆయన చూసుకుంటాడు. నువ్వు ఆయన యందు మనసు లగ్నం చేయి. ఈ దేహంతో తాదాత్మ్యత పెట్టుకోకు. దేహంతో అంటే కేవలం ఆ దేహం వల్లే మీకు బంధాలు ఏర్పడతాయి. దేహం వల్లనే వస్తువులు, దేహం వల్లనే ఐడెంటిటీ. ఈ దేహము జడము. బాగా గుర్తుపెట్టు. ఇల్లు నాది నాది అన్నారండి, ఇల్లు మీతో వస్తుందా? ఎక్కడికైనా అంటే చనిపోయే వరకు కాదండి, మీరు వేరే ఊరు వెళ్తారు, మీ ఇల్లు మీతో వస్తుందా? వస్తువులు వస్తాయండి. కేవలం వస్త్రాలు కొన్ని అంటే తీసుకెళ్ళగలిగినవి అంటే మీకు అవసరమైనవే కదా. వేరే నీకు అవసరం ఉన్నవన్నీ కూడా నువ్వు నీ డ్రెస్సింగ్ టేబుల్ తీసుకెళ్ళగలవా? అలా తీసుకెళ్ళగలుగుతారా? ఏదీ లేదు. కానీ వాటి పట్ల ఆ మోహము, ఆ యొక్క ఈ దృఢ స్వభావము ఎందుకండి? అలాగే బంధాల పట్ల దేనికి? ఏ బంధం నీతోటే శాశ్వతంగా ఉంటుందా? నువ్వు పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు అయినా సరే శాశ్వతంగా ఉంటారు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారండి. కొంతమంది అంటారు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తుంది. సరే ఆఫీస్కి వెళ్ళే వచ్చిందండి భార్య, భర్త ఆఫీస్కి అక్కడికి వెళ్తాడా? ఎంత పిచ్చితనం కాకపోతే.
మేము ఇద్దరం ఎప్పుడు అలాగే ఉంటామండి, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్తామండి, చాలు. కర్లా బజార్కి వెళ్తారంటే అగ్గిపుల్ల కోసం ఇద్దరు కలిసి వెళ్తారు. ఏదో క్షేత్రాలకి వాటికి వెళ్తారనుకోండి, సరే ఎక్కడికి వెళ్ళినా కొన్ని క్షేత్రాలకు కలిసి వెళ్ళారు కాబట్టి జీవితాంతం మన కలిసే ఉంటారని గ్యారంటీ ఉందండి? లేదు. అసలు ఏది లేదు. మళ్ళీ జన్మలో పుడతారు, అసలు ఏది లేదు. దేనికి నిర్ధారణగా ఎస్ అని మీరు 100% గా ఏది చెప్పలేరు బాహ్య ప్రపంచం. అయినా సరే వాటి పట్ల మోహమా, భయమా, అధికారమా, మూర్ఖత్వమా, తట్ వాళ్ళు ఎందుకు చెయ్యరు నాకు అని మూర్ఖత్వంతో మీరేదో చేసుకుంటే అవస్థ పడేది మీ శరీరమే, మీ మనస్సే క్షోభిస్తుంది. ఎందుకంటే అలాంటి మొండి నిర్ణయాలు? కాబట్టి వాటి నుంచి బయటికి రండి. కాబట్టి మనస్సు యొక్క కల్పనలే వేరుగా మరి ఒక దివ్య జీవనం అంటే మృత్యు భయము ఇవన్నీ ఉన్నాయి. అసలైన అంటే ఈ యొక్క భయాలు లేని బంధాల పట్ల అనండి, వస్తువులు అనండి, నీ యొక్క డబ్బు అనండి, నీ యొక్క స్టేటస్ అనండి, ఏముందండి స్టేటస్ అసలు చెప్పండి? నువ్వు గనక సరిగ్గా లేకపోతే నీకు ఏ గౌరవం లభిస్తుందండి? ఏ బంధం నిన్ను గౌరవిస్తుంది చెప్పండి? అది తల్లి బంధమా, తండ్రి బంధమా, అత్తగారా, అమ్మ, ఏ బంధం నిన్ను గౌరవిస్తుందండి? భయానికో వాడి సంస్కారం ఉంటే మీకు కొంత గౌరవం లభిస్తుందేమో తప్పక అన్నట్టుగా. కానీ మీ ప్రవర్తన మీకు తెలియదండి. మీరు మంచిగా ఉంటున్నారా, చెడ్డగా ఉంటున్నారా, అహంకారపూరితంగా మీరు చేస్తున్నారా, మీరు బెదిరిస్తున్నారా, ఇలాంటివన్నీ మీకు తెలియవా? తెలియనంత అమాయకులా? కాదు. కాబట్టి ఇలాంటివన్నీ దేనికోసం? దీనివల్ల మీకు ఏం లభించిందండి? మీరే ఫ్రీగా ఉండలేరు కదా. మీరు ఎప్పుడు ఉంటారండి? మీ మనసులో ఏ భావన లేనప్పుడే బంధాలతో మీరు ఆనందంగా నవ్వగలుగుతారు, ఆనందంగా ఉండగలుగుతారు. మీ మనసులో ఏదన్నా భావం ఉందంటే ఆ ఆనందం క్షణికంగానే ఉంటుంది. ఇవన్నీ పెద్ద హెడేక్స్. ఇవన్నీ మీకు అనుభవమే. ఇక్కడ అనుభవం లేని వాళ్ళు నిజంగా ఎవ్వరూ లేరు. అందరికీ తెలుసు ఐడెంటిటీ, నా అహంకారం నన్ను అందరికీ దూరంగా ఉంచుతుంది, లేదా అందరు నన్ను తిట్టుకుంటారు అన్న సంగతి కూడా మీకు తెలుసు. ఎవరికి వాళ్ళకి తెలుసు మీ ప్రవర్తన ఎలా ఉందో. నిజంగా అందరినీ ఒకే రకంగా అందరితో ప్రేమగా ఉంటున్నారా? భేదభావం చూపించటం లేదు. వీళ్ళని ఒక రకంగా వాళ్ళని ఒక రకంగా చూస్తున్నారన్న భేదము అవతల వాడి సంగతి వదిలేండి, మీకు తెలుసా తెలీదా? తెలుసు. మీకు ఓట్లు ఇస్తారంటారు చూస్తారా, ఏం కాదు నాకు అందరు కాదన్న సంగతి మీకు తెలుసు. కాబట్టి ఎందుకండి ఇవన్నీ? సమత్వము సమత్వాన్ని కృష్ణ పరమాత్మ మొత్తుకుంటే ఆ కృష్ణ పరమాత్మకే నమస్కారం చేసి ఆయన ఒక్క మాట మీరు వినకపోతే ఆయన మీకు అనుగ్రహం ఇస్తాడా? కొన్ని గురువుని పక్కన పెట్టండి, గుళ్ళకి వెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు, కానీ ఆ పరమాత్మ అంటే ఆ దేవుడు చెప్పిన సూత్రాలు మీరు ఏమి పాటిస్తున్నారండి? అప్పుడు ఆయన మీకు ఎందుకు మీ కోరికలు తీర్చాలి, ఎందుకు మీకు అనుగ్రహించాలి? అందుకే దేవుడికి దండం పెట్టడం అనేది, ఒకవేళ ఆ కోరిక తీరింది అంటే అది తీరే ఆ రాత ఉంది కాబట్టి నీకు తీరింది అని అంటారు. నువ్వు అక్కడ దేవుడికి మొక్కినందువల్ల లేకపోతే దేవుడికి పూజ చేసినందువల్ల తీరలేదు, అది నీ దాంట్లో ఉంది కాబట్టి నీ అకౌంట్ లో అది తీరింది. అకౌంట్ లో లేనిది కూడా అని అంటే నువ్వు ఆ తీవ్రంగా చేసావు కదా ఉపవాసాలు, పొర్రుడు దండాలో, ఇంకో దండాలో, ఏ దండాలో అంటే విపరీతంగా చేసావు కాబట్టి దానివల్ల నువ్వు అనుభవించావుగా. ఇప్పుడు చేసేటప్పుడు అనుభవించావు. ఎవడు తిండి మానేమన్నాడండి? హాయిగా ఓపెన్ మనసుతో స్వామి నాకు ఇది ఉంది కోరిక తీరుస్తావా, నాకు మంచిదైతే తీర్చి లేకపోతే లేదంటే ఉపవాసాల ఆవశ్యకత ఉన్నదా? పొర్లుడు దండాల ఆవశ్యకత ఉన్నదా? మొక్కులు మొక్కే అవసరం ఉన్నదా? ఏముందండి ఇందులో? ఏదీ లేదు. కేవలం నీకు నమ్మకం ఉంటే చాలు. స్వామి ఇగో ఇది కోరిక వచ్చింది చెప్పటంలో దోషం లేదన్నాడు కృష్ణుడు కూడా. చెప్పు స్వామి నాకు ఈ కోరిక ఉంది, నీ ఇష్టం, నీ అనుగ్రహం కావాలంతే అన్నారు అనుకోండి, ఏ కష్టము లేదు. కానీ ఇది నాకు కావాలి, నేను ఇది పొంది తీరాలి అనుకున్నవాడు ఎన్ని తిప్పలు పడతాడండి? ప్రదక్షిణలు చేయాలి, శారీరకంగా ఇక్కడ కష్టపడ్డావు కదా, శారీరక శ్రమ, ఉపవాసాలు అది శారీరక శ్రమే, మనసులో భయం, ఇంత చేస్తున్నాను దేవుడు ఇస్తాడో ఇవ్వడా? ఎన్ని వచ్చాయండి? అనేకం వచ్చాయి నీ ప్రయత్నాల వల్ల.
సరే, ఇంత చేసావు, సరే పొందావే అనుకుందాం. పొందిన తర్వాత కూడా మళ్ళీ తలకాయ నొప్పి. అంటే నీ లిస్టులో లేనిది నువ్వు పొందినప్పుడు ఆ పొందేటప్పుడు తలకాయ నొప్పే, పొందాక కూడా తలనొప్పి. దాని బదులు హాయిగా నిశ్చలంగా ఉండి ఆయన్ని నమ్మావు, అయిపోయి ఏ కష్టము లేదు కదండి. లభించిందా, అబ్బా ఆ పరబ్రహ్మ అనుగ్రహం అంట, అది నీకు చక్కగా పరమానందాన్ని ఇస్తుందా. ఆ వస్తువు కావచ్చు, బంధం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే దానివల్ల నీకేమీ ఇది జరగదు. అందుకే సహనంగా ఉంటే ఆ పరబ్రహ్మం యందు, నువ్వు కొలిచే దైవం అందు తప్పకుండా మంచి జరుగుతుంది. మూర్ఖత్వంతో నేను ఆనందంగానే ఉన్నాను, నేను ఆనందంగానే ఉన్నా, నాకేం ఇది లేదు, నా దగ్గర బోల్డు డబ్బు ఉంది, నేనంటే అందరికి ఇదే, నీవంటే అందరికి ఇదే అని నువ్వు ఎలా చెప్తావండి? చెప్పలేదు. అదేదో అక్కడ ఏంటది మనకి మాయా బజార్ సినిమాలో నిజం చెప్పేది వస్తే తప్ప వాడి మనసులో ఏముందో నీకు తెలియదు. అందుకే అవతల వాడి మనసులో ఏముందో తెలియకుండా చేశాడు. అవతల వాడి మనసులో ఏది ఉందంటే ఏ బంధం నిలుస్తుందండి? వస్తువులు కూడా, వస్తువులకు కూడా అభిప్రాయాలు పెట్టాడు అనుకోండి ఆయన, ఇంకా అంతే నీ పని. అవి పెట్టలేదు ఆయన. నువ్వు అనుకుంటూ ఉంటావు వాడికి నేనంటే ఇదే, అబ్బో నేనంటే చాలా గౌరవం అండి, నేనంటే భయం కూడానండి. ఇవన్నీ నీ అభిప్రాయాలు. అసలుగా వాడికి నువ్వంటే ఏంటుందో వాడే చెప్పగలగాలి. నిజం చెప్పేవాడైతే నిజం చెప్తాడు, లేకపోతే ఎన్ని గోలలండి. అదే చెప్తున్నారు. కాబట్టి ఈ అసలైన ఆ పరబ్రహ్మంగా ఉండరా, నువ్వు అనంతం, ఎందుకు పరిమితికి లోబడి ఉంటారు అన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క నశించేవి దూరమైనప్పుడే సత్యానికి దగ్గర అవుతాడు. అంటే ఏది మాత్రమో కలదో, అంటే ఏది నశించకుండా ఉంటుందో, అంటే నశించని వదిలేసినప్పుడు కదండి నశించని దాని దగ్గరికి వెళ్తారు. వాటినే పట్టుకు వేలాడితే ఎక్కడికైనా ఏమన్నా ఏదో వెళ్ళారనుకోండి, ఒక దగ్గరే ఆగిపోతే ఎలాగండి? మిగతావన్నీ కూడా చూడాలి కదా. ఇది బాగుంది బాగుంది అంటే, కాదు ఇంకా బాగుంటుంది లోపల, సినిమా డైలాగ్ లాగా వెళ్ళాలి కదా, ముందుకు కదలాలి. అక్కడే ఉండిపోతాను అనుకోవద్దు కదా. ఎవరైనా వెళ్ళి ఇక్కడ చాలా బాగుందండి, వీళ్ళ ఇంట్లో ఏసీ రూమ్ ఇచ్చారు నాకు అని అక్కడే ఉండిపోతారు, ఎలా కొడతారు ఎప్పుడో ఒకప్పుడు కదా. పొమ్మనక పొగ పెట్టారు, రకరకాలవన్నీ రాలేదు జోక్గా. కాబట్టి ఇక్కడ బాగుందని అక్కడ ఉండిపోకూడదు. నీ స్వస్థానానికి నువ్వు తిరిగి రావాలి. కాబట్టి అసలైన స్వస్థానం అనేది బ్రహ్మమే. కాబట్టి ఆ బ్రహ్మస్థానానికి నువ్వు తిరిగి వచ్చినప్పుడే నీకు పరమానందం లభిస్తుంది. అప్పుడు బ్రహ్మస్థానంలో ఉంటే ఎక్కడున్నా నీకు ఆనందంగానే ఉంటుంది, ఎక్కడున్నా ఆనందంగానే ఉంటుంది. అప్పుడు ఇక్కడ అక్కడ బాగాలేదు, వీళ్ళు బాగా చూశారు, వాడు సరిగ్గా చూడలేదండి, వాళ్ళలో వాడు భేదంగా చూశాడు నన్ను, ఈ అభిప్రాయాలు రావు. భేదం చూశాడు అనగానే దుఃఖం రాలేదు, గొంతు మారిపోలేదు. అది బాధతో మారచ్చు, కోపంతో మారచ్చు, ఎట్లయినా మారచ్చు. ఇలా రకరకాలుగా ఏర్పడతాయి. కాబట్టి నీ స్వస్థానంలో ఉన్నా, నీ ఇంట్లో నువ్వు ఉన్నా అనుకోండి, ఈ గోలంతా అవసరమా? భాగ్యంలో అయితే నీ ఇంట్లో నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. అలాగే నీ స్వస్థానమైన పరబ్రహ్మంలో ఉంటే ఈ భావాలతో ఏమిటంటే, కాబట్టి భావరహితంగా ఉండు, స్వస్థానంలో స్థిరంగా ఉంటావు, ఆ తర్వాత జరుగుతుంది. కాబట్టి ఆత్మ స్వరూపం అనంతము, దానికి ఎల్లలు లేవు, అది చిత్త సంబంధం లేని చిత్తు, దాని యందు వాసనలు గాని వాసనల వలన కలిగే దోషములు గాని లేవు. ఆ ఆత్మయే నేను. సంసారంలోని భయములు వాసనా మూలకములు అనగా నిర్మూలములు, అంటే లేనివి అని. నిర్మూలములు అంటే మూలము లేనివి అని అర్థం. వాటికంటూ ఏమీ లేవు. కారణాలన్నీ నువ్వు కల్పించుకున్నవే, నిజంగా ఆ కారణమా? ఏది కాదు. వాసనలతో బంధం లేదు నాకు, వాసనలకు పుట్టినలాగా అజ్ఞానం కూడా నన్ను స్పృశించలేదు. అజ్ఞానము అహంకారం నుండి విషయముల వరకు గల దాని సంతానము, అంటే తెలిసిందే కదా, సంతానములు అంటే ఏదో వేరేగా అనుకోకండి. జీవన రణములు, ఈ జీవన మరణములు మనస్సు యొక్క కల్పనలు మాత్రమే. నేను దేహమను భావనయే జన్మ మృత్యువులకు కారణము. ఆత్మ యందు అహంభావము నేను లేనే లేదు. ఈ యొక్క జన్మ మృత్యువులు ఎవరికి? దేహము జడము, విచారము ద్వారా మాత్రమే ఈ మనోనాశనం సిద్ధిస్తుంది. అప్పుడు అహంభావనకు ఆలంబన ఏది? సత్వరజస్తమో గుణములు క్రమముగా ప్రకాశము, ప్రవృత్తి మరియు మోహముల రూపంలో ఉన్నాయి. ప్రకృతి అంతే ఉన్నది.
బ్రహ్మస్వరూపం మందు నిత్యముగా నిలిచి ఉన్నది. ఎవరు దేనిని నేను అని నిర్దేశిస్తారు? అహంకారము నేను అన్నచో దాని స్వరూపం ఏమిటి? దానిని నిర్మించినది ఎవరు? అహం అనే పదముచే ఏ వస్తువు గ్రహించబడుతుంది? నేను కాదు అనే పదముచో ఏది త్యజించబడుచున్నది? కావున ఈ అహంభావము కాదు, ఆ అభావము కాదు, ఇది ఏమీ కానే కాదు. ఈ స్థితిలో దేనితో ఏ రూపంలో ఎట్టి సంబంధము ఉండగలుగును? నాకంటే వేరుగా మరి ఒక వస్తువుతో దేనితోనైనను ఏ రకమైన సంబంధమైన ఉండుటకు అవకాశమే లేదు. అవకాశమే లేనప్పుడు రెండవ దానిని తెలియుట, రెండవ దానికి ఉనికి, రెండవ దాని క్రియ ఎలా సంభవము? కావున ద్వైతం యొక్క కల్పన అన్ని విధములుగా అజ్ఞానము నుండి పుట్టినది మరియు మిథ్యా. నా ఉనికి బ్రహ్మ యొక్క ఉనికియే, నేను సత్. దీనిలో అహంభావమునకు గాని శోకమునకు అంటే దుఃఖానికి గాని స్థానం ఎక్కడున్నది? జగత్తు మనస్సు యొక్క ఒక గట్టి వంచన అంటే అబద్ధము, మోసము. మనస్సే అజ్ఞానము. అజ్ఞానము దాని వినాశనము మాత్రమే కాక జ్ఞానము కూడా స్వయముగా నేనే. కాబట్టి అజ్ఞానాన్ని నేను తెచ్చుకున్నాను, అజ్ఞానంతో బతుకుతున్నాను. కాబట్టి అజ్ఞానం అసలు లేనే లేదు, ఉన్నది జ్ఞానమే. ఎవరన్నా ఒప్పుకుంటారండి నా అజ్ఞానిని, నాకు బుద్ధి లేదని ఎవరన్నా అంటారా? ఒక వైరాగ్యంగానో నాకు బుద్ధి లేక నీకు ఇచ్చేసానంటే అంటారు. అంతేకాని అవును నీకు నిజంగా బుద్ధి లేదంటే వీడు ఊరుకుంటాడండి? ఎవ్వడు నాకు బుద్ధి ఉంది కనుకనే అంటారు. వాడు ఒప్పుకోడు అలాగా. కాబట్టి అసలైన సత్యాన్ని గ్రహించిన వాడు ఈ అసత్యాలతోటి తాదాత్మ్యత చెందడు. మీరు అంటే అన్ని అనుభవంలోనే ఉంటే అన్ని కనపడుతూనే ఉంటే వాడి వ్యవహారం జరుగుతూనే ఉంటుంది. ఏది ఆపాల్సిన అవసరం లేదు, అది జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ జరుగుతున్న దాని యందు ఎటువంటి తీవ్రమైన ప్రయత్నం కానీ భావాలు కానీ ఉండవు. అన్నిటి యందు సమభావమే ఉంటుంది. అంటే పొందినా ఓకే, పొందకపోయినా ఒకేలాగా ఉంటారు. పొందితే ఒక రకము, పొందకపోతే ఇంకో రకంగా లేదు. భావం మారలేదు. నీకు ఇష్టమైనప్పుడు ఒక రకంగా, ఇష్టం లేనప్పుడు ఇంకో రకంగా నీ ప్రవర్తన ఉండదు. ఎందుకంటే బ్రహ్మము ఇప్పుడు మార్చుకున్నాడండి. మీరు బ్రహ్మాన్ని దేవుడిని తిడతారు కదండి కొంతమంది, అప్పుడు దేవుడు వాళ్ళని శపించాడా? శపించాడు ఆయన దేవుడు కాబట్టి. నువ్వు జీవుడివి కాబట్టి నీకు ఇష్టం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటావు, ఇష్టం లేకపోతే ఇంకో రకంగా ఉంటావు. నీ అభిప్రాయాలు అవన్నీ కూడా నేనెందుకు వాళ్ళ మాట వినాలి, నేనెందుకు అలా వాళ్ళు చెప్పినట్టే చెయ్యాలి, ఈ అభిప్రాయాలు ఉంటాయి. అలా కాకుండా నిజంగా ఇలా చేస్తే మంచిది కాదు, ఇలా చెయ్యొచ్చు అని వాడు చెప్పగలగాలి. చెప్తే వాడిలో మామూలు భావం ఉంటుంది. అలా కాకుండా అట్టాటు వీడు చెప్పింది నేను ఎందుకు చేయాలి, వాడు చెప్పినట్టే ఎందుకు చేయాలి, వాడి మాట ఎందుకు వినాలి, ఇన్ని భావనలు ఉన్నాయనుకోండి, వీడికి ఎక్కడుందండి ఆనందం, సుఖము? వాడు అలా మొండిగా అలా ఉంటాడు అంతే. అన్ని ఏది లేకుండా ఉన్నాడు అనుకోండి, వీడికి అతీతంగా ఉంటాడు, హాయిగా ఉంటాడు, వాడికి ఏ గోలా లేదు, ఏదీ లేదు, వాడు హాయిగానే ఉంటాడు. అవతల వాడు చెయ్యనివ్వండి, చెయ్యకపోనివ్వండి, వాడు చెయ్యనివ్వండి అంటే తనకు తాను చేసుకోనివ్వండి, చేసుకోకపోనివ్వండి, హాయిగానే ఉంటాడు. అవతల వాడి సంస్కారాలతో వీళ్ళకి పని లేదు, వాడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. సర్వకాల సర్వావస్థల యందు వాడు ఆనందంగానే ఉండగలుగుతాడు. ఎందుకంటే వాడిలో వేరేది ఏది లేదు. ఈ క్షణం తిట్టగలడు, మరు క్షణంలో చక్కగా నవ్వగలుగుతాడు. మనసులో ఉన్న వాళ్ళు వేరే వెంటనే మారుస్తారండి. నాటకాలు వేసేవాళ్ళు వేరే విషయం. కానీ మీ మనసులో భావన ఉంటే మనస్ఫూర్తిగా మీరు నవ్వగలుగుతారా? లేదమ్మా. ఏమి లోపల నుంచి నవ్వు ఎలా వస్తుందండి? రాదు. ఎందుకంటే లోపల ఉంది భావన. జోక్స్ కి అందరు నవ్వుతారండి? ఆనందిస్తారా? లేవనుకుంటారు వాళ్ళకి. అలాగే వాళ్ళకి నచ్చినప్పుడు అనుకోండి, చిన్న జోకు కూడా పడి నవ్వరు. ఏదైనా అంతే, భావముతో వాడి ప్రవర్తన ఉంటుంది. వాడు జీవుడు, అజ్ఞాని, ఇక వాడికి ఏది పెట్టినా ఒకటే. ఎందుకంటే వాడే నశిస్తున్నప్పుడు వాడికి ఎన్ని పేర్లు పెడితే. వీటికి అతీత గుణాతీతుడు, అందుకే త్రిగుణాలకు అతీతుడు, భావాలకు అతీతుడు, అన్నిటికీ అతీతుడు అనే భావాతీతుడు, గుణాతీతుడు, అన్నిటికీ అతీతత్వమే పెట్టారు. అంటే వాటిని దాటిన వాడు.
అంటే అవేవి లేనివాడు అని అర్థం. వాడు ఆనందంగా ఉంటాడు, ఎక్కడున్నా ఆనందంగానే ఉంటాడు. అవసరం వచ్చినప్పుడు దెబ్బలాడతాడు, అవసరం వచ్చినప్పుడు ఏడుస్తాడు. అవసరం అంటే ఇక్కడ వాడే అవసరం కాదండి, ఆ సందర్భంలో ఏది ఉందో అది అని అర్థం. అవసరము అనేది మనకి అలవాటైపోయిన మాట కాదు. అవసరం అంటే వాడి ఇష్టానుసారంగా కాదు, వాడి ఇష్టానుసారంగా కాదు. అందుకే నిన్న ఒక చోట ఆయన చెప్పాడు, ఎప్పుడు ఆ యొక్క ఆనందమైన బాల్యావస్థలోనే ఉండేవాడు అని. బాల్యంలో వాడికి ఏంటండి, వాడికి కోపం వస్తే అరుస్తాడు, లేకపోతే హాయిగా ఆనందంగా ఉంటాడు. అక్కడ అవసరం కాదు. 3 ఏళ్ల లోపు, తర్వాత నేను తెలిసిన వాడికి కాదండి, అభిప్రాయాలు ఏర్పడిన తర్వాత కాదు, వాడికి 3 తర్వాత అభిప్రాయాలు ఏర్పడతాయి. ఇప్పటి వరకు వాడికి ఏమి తెలీదు. వాడికి ఆ క్షణం ఇష్టం అయితే తినేస్తాడు, ఇష్టం లేదు అనిపించింది అనుకోండి లోపల, వాడికి వేరే తెలీదు, ఇష్టము అయిష్టం అనేది తెలియదు వాడికి. ఏమిటో ఇప్పుడేగా తినే, ఇప్పుడు వద్దంటే ఇప్పుడు వద్దు అంటాడు, అంతే. వాడి కారణం కూడా వాడు చెప్పలేడు కదా. అప్పుడు మీరు కారణాలు చెప్తారు కదా, మీరు సమర్థించుకోరు. మీకు మీ ఇష్టానికి సమర్థిస్తారు, అయిష్టానికి సమర్థిస్తారు, కారణాలు ఉన్నాయి. కానీ ఆ 3 ఏళ్లలో పిల్లవాడికి ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి, నాకు వద్దు అంతే అంటాడు. మీరు వాడు మనసులోకి దూరినా మీకేం తెలియదు, అక్కడ దూరడానికి ఏముందని, మనసు అనేది లేదు కదా. అందుకే నిన్న చెప్పారు మీకు, అంటే మీరు ఆ వర్డ్ గుర్తించారో లేదో నాకు తెలియదు. అతడు అంటాడు, ఎల్లకాలం అలాంటి అవస్థ నాకు ఎప్పుడు కలుగుతుందో కదా అంటాడు. హాయిగా, అంటే ఆ సందర్భం అక్కడ అసలు ఏదీ లేదు, సమయం సందర్భాలు కానీ ఇష్టాలు కానీ భావం అంటూ కానీ లేదు. వాడు అంతే అలాగే ఉంటాడు, హాయిగా ఉంటాడు. వాడికి మీరు వేసే బట్టల పట్ల కానీ నగల పట్ల కానీ దేని పట్ల వాడికి ఏం ఉండదు. వాడికి చికాకు అంటూ తీసి అవతల పారేస్తాడు. మీరు ₹1,00,000 కాదు, ₹1,00,00,000 నాకేసినా వాడికి ఇష్టం లేకపోతే తీసి అవతల పారేస్తాడు. బట్టలైనా అంతే, ₹1,00,000 పెట్టి కుట్టించారా వేసుకోరా అంటే వాడికి ఇష్టంగా ఉండద్దు. నిన్న చెప్పారు, ఏదో ఫంక్షన్లకి వాళ్ళ మనవరాలకి చాలా గ్రాండ్ గా అన్ని కుట్టిస్తే అది ఒకటే ఏడుపుట, నేను అవి వేసుకోను, నాకు గుచ్చుకుంటా ఇంకోటని. ఏదో నార్మల్ చొక్కా వేస్తే అది ఆనందంగా ఉంది. మరి వీళ్ళేమో అలా తయారైపోయి, మరి మనవరాలు అలా ఉంటే అవమానం కదండి. మరి అవమానం అంటే అదేమో ఏడుస్తుందా. పిల్లలు అంతే, వాళ్ళకి అది కాస్ట్లీ అనే దాని గురించి వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కంఫర్ట్ ఉందా లేదా చూసుకుంటారు అంతే. అంటే కంఫర్ట్ ఉందా లేదా అంటే ఏది కంఫర్ట్ అని మీరు నిర్ణయించగలుగుతారండి. మీరు ఒక బాహ్యమైన ప్రపంచాన్నే చూస్తారు, మీకు తగ్గట్టుగా ఉండాలి, వాళ్ళు అలంకరించుకొని ఉండాలి అంటారు. కొంచెం అయ్యాక అప్పుడు కోపడతారు. ఆ చిన్న వయసులో వాడిని ఏం కోపడతారండి. వాడికి ఏం తెలుసని, వాడిని మీరు కొట్టినా వాడికి ఏం తెలుస్తుంది. ఏడుస్తాడు, కొంచెం ఏడుస్తాడు. ఏమైంది ఇప్పుడు వాడు అది వేసుకుంటే ఏమన్నా ఇదవుతుందా. అంతే, వాడికి అవే నచ్చుతాయి. ఏది వాడికి మెత్తగా కంఫర్ట్ గా అంటే వాడి భాషలో అనుకోండి, వాడు పొందే ఇదని. అభిప్రాయాలు ఏర్పడిన తర్వాత ఇష్టము అయిష్టము అంటాడు. ఇష్టం అయితే ఎలాంటిదైనా వేసుకుంటాడు, ఇష్టం లేకపోతే అలా. అన్నిటికీ అభిప్రాయాలు అవన్నీ మీరు గమనించినవే, మీకు తెలియదాన్ని కాదు. ఏ అభిప్రాయం లేని వయస్సు బాహ్యంలో చూస్తే అలాంటి స్థితి ఉండాలి. చెప్పకూడదని ఏమి అనటం లేదు, మీరు చెప్పవచ్చు. ఆప్షన్ ఉందనుకోండి, ఇష్టం లేని తీసుకోవటం ఎందుకు, ఇష్టం లేని దగ్గర ఉండటం ఎందుకు. అందుకని రమణ మహర్షి ఎప్పుడూ చెప్తారు, నీ సహజ లక్షణంతో ఉండరా, సహజ లక్షణంతో ఉండు అంతే తప్ప ప్రతిదానికి నువ్వు అడ్జస్ట్ అయిపోవాలని రూలేం లేదు. ప్రతి చోట ఇలాగే ఉండాలి. కాబట్టి ఎక్కడ నీ అభిప్రాయాలు చెప్పగలగాలో అక్కడ నువ్వు చెప్పగలిగే ధైర్యం నీలో ఉండాలి. అందుకనే కశ్చిత్ ధీరః, ఆ ధీరత్వం నీలో ఉండాలి. ప్రతి చోట నేను అడ్జస్ట్ అయిపోమని, అది ద్వైతంలోకి వెళ్ళిపోమని చెప్పట్లేదు. అద్వైతం యందు నీకు ప్రగాఢ విశ్వాసమో దృఢమో కలిగినప్పుడు నువ్వు ఆ అద్వైతి అయిపోయావనుకోండి, ఎక్కడ ధైర్యంగా ఉండాలి, ఏది ఎదిరించాలి, దేనిని మీరు ఇది చేయక్కర్లేదు, ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలి అనేది మీకు చక్కగా తెలియబడుతుంది. ప్రతిదీ అపోజ్ చేయక్కర్లేదు. ఆ 3 ఏళ్ల పిల్లాడు ప్రతిదీ అపోజ్ చేయడు. వాడు ఇవాళ తిన్నది రేపు తినకపోవచ్చు, నిన్న తినంది వాళ్ళు తినచ్చు. ఇప్పుడు చెప్పమన్నప్పుడు చెప్తాడండి, ఇంట్లో అన్ని చెప్తాడు. ఎవరన్నా వచ్చినా అబ్బో మా వాడు చెప్తాడండి అంటే వాడు చెప్తాడు అప్పుడు. వాడు ఒరే చెప్పరా చెప్పరా అని వీళ్ళు ఎంత పొత్తుకుంటే మటుకు వాడు చెప్తాడా.
చెప్పరమ్మా. పెట్టిస్తానన్నా చెప్పరు. వాడు అప్పుడు ప్రలోభాలకు లొంగడండి వాడు. ఇంకా కాబట్టి ఎందుకు వచ్చిన గోలండి? హాయిగా ఉండండి. మీ సహజ ఏది అపోజ్ చేయాలో అప్పుడు వస్తుంది, అది మీలోంచి సహజంగా వస్తుంది. కాబట్టి వేరేగా ఏమి ఉండదు, నవ్వుకుంటారు తప్ప వీవరింగ్ ఉండదు. కాబట్టి ఆనందంగా ఉండొచ్చు. అంటే ఇవన్నీ అంటే బుద్ధి మీదే, మనస్సు మీదే, భావాలు మీవే, అన్ని మీవే. వీటి అతీతంగా ఉండగలిగినప్పుడే బ్రహ్మం. కాబట్టి అతీతులు అవుతారో వాటికి లోబడి ఉంటారో మీ ఇష్టం. శుభం భూయాలి.